అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన శ్రీ మహావిష్ణువు మరియు శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమైన తులసమ్మ మహిమ గురించి తెలుసుకుందాం. మన ఇంటి ముందు తులసి మొక్క ఉండటం కేవలం ఒక మొక్కను పెంచడం కాదు, అది ఒక దేవతను మన ఇంట్లోకి ఆహ్వానించడం వంటిది. అసలు తులసమ్మ ఎవరు తెలుసుకుందాం. తులసీదేవి సాధారణ మొక్క కాదు, ఆమె శ్రీ మహావిష్ణువు యొక్క పరమ భక్తురాలు. పురాణాల ప్రకారం ఆమె పేరు బృందాదేవి. బృందాదేవి తన భక్తి, పవిత్రత మరియు తపస్సుతో భగవంతుని ప్రసన్నం చేసింది. ఆమె భక్తికి మెచ్చిన శ్రీహరి, నీవు భూమిపై తులసి రూపంలో ఉంటావు, నా పూజలో నీవు ఎప్పుడూ మొదటి స్థానం పొందుతావు అని వరం ఇచ్చాడు. అందుకే తులసి లేకుండా విష్ణు పూజ కానీ కృష్ణ పూజ కానీ పూర్తి కాదు. కృష్ణ పరమాత్మకి తులసి ఎందుకు అంత ఇష్టం? శాస్త్రాలు చెప్తున్నాయి. బంగారం, వజ్రాలు, కోట్ల రూపాయలు విలువైన వస్తువులు సమర్పించిన ఒక చిన్న తులసి దళంతో చేసిన భక్తి సమర్పణకు సమానం కావు. శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటాడు, నాకు ప్రేమతో సమర్పించిన ఒక తులసి దళం అత్యంత ప్రియమైనది. అందుకే శ్రీకృష్ణ పరమాత్మని పాదాల వద్ద ఎప్పుడూ తులసి దళాలు ఉంచుతారు. తులాభారం కథ గురించి తెలుసుకుందాం. ఒకసారి సత్యభామాదేవి తన సంపదతో శ్రీకృష్ణ పరమాత్మని తూకం వేయాలని అనుకుంది. బంగారం, వజ్రాలు, ఆభరణాలు అన్నీ తూకంలో పెట్టినా కృష్ణుడి బరువు సరిపోలేదు. అప్పుడు రుక్మిణీదేవి భక్తితో ఒక చిన్న తులసి దళాన్ని సమర్పించింది. ఆ ఒక్క తులసి దళం శ్రీకృష్ణ పరమాత్మకి బరువుకి సమానమైంది. ఈ కథ మనకి ఏమి చెబుతుంది అంటే, సంపద కంటే భక్తి గొప్పది. ఆ భక్తికి చిహ్నమే తులసమ్మ. తులసి ఉన్న ఇంటికి వచ్చే ఆశీర్వాదాలు ఏంటి? శాస్త్రాల ప్రకారం తులసి ఉన్న ఇంట్లో దేవతల అనుగ్రహం ఉంటుంది. నెగిటివ్ శక్తులు దూరం అవుతాయి. ఇంటిలో శాంతి పెరుగుతుంది. ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది. పిల్లలపై మంచి ప్రభావం ఉంటుంది. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. తులసి చుట్టూ ప్రదక్షిణ ఎందుకు చేస్తారు? ప్రతిరోజు తులసమ్మ చుట్టూ 3, 5 లేక 11 ప్రదక్షిణలు చేస్తే పుణ్యం లభిస్తుంది. ప్రదక్షిణ చేస్తూ యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే అని జపిస్తే పాపాలు క్రమంగా తొలగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. తులసి మరియు ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. తులసి ఆధ్యాత్మికంగానే కాదు, ఆరోగ్యపరంగానూ అమూల్యమైనదే. తులసి ఆకులు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గు తగ్గించడంలో సహాయపడతాయి. శ్వాసకోశ ఆరోగ్యానికి మంచివి. శరీరానికి ఉత్సాహాన్ని ఇస్తాయి. అందుకే ఆయుర్వేదంలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. తులసి పూజ ఎలా చేయాలి? ఉదయం స్నానం చేసిన తర్వాత తులసమ్మ ముందు దీపం వెలిగించండి. నీళ్లు సమర్పించండి. 3 సార్లు నమస్కారం చేయండి. ఓం తులస్యై నమః అని 11 సార్లు జపించండి. అంతే, తులసమ్మ సంతోషిస్తుంది. తులసి దళం కోయడానికి నియమాలు. సాంప్రదాయం ప్రకారం రాత్రి సమయంలో తులసి దళాలు కోయకూడదు. ద్వాదశి రోజున కోయకుండా ఉండడం మంచిది. దళాలు కోసేటప్పుడు తులసిదేవి కృష్ణ సేవ కోసం మీ ఆకులను తీసుకుంటున్నాను అనే భావంతో తీసుకోవాలి. బృందావనంలో తులసి స్థానం. బృందావనంలో ప్రతి కృష్ణ ఆలయంలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. బృందాదేవి అనుగ్రహం లేకుండా శ్రీకృష్ణ పరమాత్మని కృప పూర్తిగా లభించదని వైష్ణవ సాంప్రదాయం చెబుతుంది. అందుకే భక్తులు తులసి మాలను ధరించి హరినామ సంకీర్తన చేస్తారు. తులసమ్మ మనకు నేర్పే గొప్ప పాఠం. తులసమ్మ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. అది ఏంటంటే, అహంకారం కాదు భక్తి ముఖ్యమని. సంపద కాదు ప్రేమ ముఖ్యం. గొప్పతనం కాదు వినయం ముఖ్యం. తులసి చిన్నదే అయినా భగవంతుని హృదయంలో అత్యున్నత స్థానం పొందింది. ఫ్రెండ్స్, మన ఇంట్లో తులసమ్మ ఉంటే అది ఒక దైవ అనుగ్రహం అనుకోవాలి. ప్రతిరోజు తులసమ్మకి నమస్కరించండి. ఒక దీపం వెలిగించండి. ఒక చిన్న ప్రార్థన చేయండి. శ్రీకృష్ణ పరమాత్ముని నామాన్ని జపించండి. తులసమ్మ అనుగ్రహంతో మన జీవితాల్లో శాంతి, భక్తి, ఆనందం పెరుగుతాయి. తులసి కృష్ణ ప్రేయసి నమో నమః. జై శ్రీ రాధా కృష్ణ ప్రేమతో. ధన్యవాదాలు. హరే కృష్ణ.